రాబోయే సినిమాలన్నీ కూడా హనుమంతుడి మీదే వస్తున్నాయి అనేది ఒక వార్త. రీసెంట్లీ హనుమాన్ సూపర్ హిట్, తర్వాత దాని లీడ్ జై హనుమాన్ నెక్స్ట్ సంక్రాంతికి రాబోతుంది. ఈ విషయం పక్కన పెట్టేస్తే మధ్యలో చిరంజీవి గారు తన విశ్వంబరకు సంబంధించిన ఒక గ్లింప్స్ అనేది రిలీజ్ చేస్తే దాంట్లో అంత ఆంజనేయుడిని చూసిన తర్వాత అందరికీ అనిపించింది, వామ్మో ఇది కూడా ఏదో హనుమంతుడి బ్యాక్గ్రౌండ్లో వస్తుంది అని. పైగా వాళ్ళు ఆల్రెడీ ముల్లోకాలు చుట్టొచ్చే కథ అని చెప్పారు. టైటిల్ కూడా పంచభూతాలు వేశారు, బొమ్మలు, ఇలాంటివన్నీ ఉండేసరికి. అండ్ పైగా అసలు చిరంజీవి గారు స్వతహాగా హనుమంతుడి భక్తుడు చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచో. ఇట్లా చూసుకుపోతుంటే ఈ సినిమా కూడా హనుమంతుడి చుట్టూ తిరగబోతుంది అని చెప్పేసి ఒక వార్త. అంటే ఆల్రెడీ జై హనుమాన్ ఈ సెన్సేషన్ సీక్వెల్ ఎలా అయితే అందరి మైండ్లో ఉండిపోయిందో ఎప్పుడెప్పుడా అని, ఆ మధ్యలో వచ్చి వెళ్ళే సినిమాల గురించి చెప్తున్నా. అండ్ ఇవన్నీ పక్కన పెడితే కార్తికేయ సుబ్రహ్మణ్యపురం చుట్టూ తిరిగిన కథ, కార్తికేయ 2 ద్వారక చుట్టూ తిరిగింది, కార్తికేయ 3 మన అయోధ్య రాముడు చుట్టూ తిరుగుతుంది. యాక్చువల్లీ నిఖిల్ అలా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ ఆ ఫ్రాంచైజీకి సంబంధం లేకుండా స్వయంభూ అని ఇంకో సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమా ఏంటంటే మళ్ళీ అది కూడా హనుమంతుడి చుట్టే తిరుగుతుందని చెప్పేసి మళ్ళీ కొత్త స్వయంభూ హనుమంతుడు భక్తుడు అనమాట తను కూడా. సో ఇట్లా ఒకప్పుడు సినిమా సెంటిమెంట్లు నిజంగా భలే ఉంటాయి. ఫ్యామిలీ సినిమాలు వస్తే వరుసపెట్టి ఫ్యామిలీలు వచ్చేస్తాయి, హారర్ కామెడీ ఉంటే వరుసపెట్టి హారర్ కామెడీలు వస్తాయి. ఆ మధ్య కాలంలో కాకి మీద సినిమాలు, మన ఈ విరూపాక్ష కానీ బలగం, ఇట్లా కొన్ని సినిమాలన్నీ కూడా కాకి చుట్టూ తిరిగాయి. మెయిన్ పాయింట్ కాకి ఉంటే సరిపోతుంది అనమాట. అట్లా ఉండింది. ఇప్పుడు హనుమంతుడి చుట్టూ కథలన్నీ నడుస్తున్నాయి. మరి ఈ హనుమాన్ సక్సెస్ ఏదైతే ఉందో ఈ మిగతా హనుమంతుడు సినిమాలు కూడా సాధిస్తాయా లేనని మాత్రం వేచి చూడాలి. బట్ ఆల్రెడీ జై హనుమాన్ మీద అయితే చాలా క్యూరియాసిటీ ఉంది. ఇక చిరంజీవి గారు హనుమంతుడి కథతో వస్తున్నాడు అంటే ఆ సినిమా 100% హిట్టే జనాల్లో ఉంది. ఇక ఆల్రెడీ కార్తికేయతో నిరూపించుకున్నటువంటి నిఖిల్ పాన్ ఇండియా లెవెల్లో కూడా తన సత్తా చాటాడు కాబట్టి స్వయంభూ మీద కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలన్నీ ఎప్పుడు వస్తాయో వేచి చూద్దాం. ఎన్నెన్ని సంచలనాలు సృష్టిస్తుంది. నన్ను అడిగితే 2024 ఎలాగైతే అయోధ్య రామాలయం ఓపెన్ అవుతుందో ఈ సంవత్సరం అంతా కూడా హనుమంతుడి హవా కొనసాగేలాగా కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.